కార్డు కూడా మీకు ఫ్రీ ఇస్తున్నాం. ఏది ఈ వాటర్ కార్డు కూడా దీని కాస్ట్ 80 రూపీస్. మా ఫౌండేషన్ ద్వారా మీకు ఫ్రీ ఇస్తున్నాం. ఎందుకంటే ఏదో బాల వికాస లెక్క 300 కలెక్ట్ చేసుడు అనేది ఏది లేదు. మీకు ఎక్కువ రూపాయి కూడా మీ దగ్గర మేము అడగం. ఏ కార్డు కూడా డబ్బులు అంటే కూడా నేను అర్థం చెప్పిన మేమే ఫ్రీ ఇస్తాం. కార్డు క్యాన్లు కూడా మేమే కొనిచ్చిన 50. కూల్ ప్లాంట్ ఏదైనా ఫ్రీ ఉండాలి. ఒకటి మీరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు ఫీడ్ చేసుకున్నా 100 రూపాయలు ఫీడ్ చేసుకోవాలి. మీ కార్డు ఫ్రీ. ఇప్పుడు ప్రతి కార్డులో మేము 100 రూపాయలు ఫీడ్ చేసి పెట్టినాం. ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు 100 రూపాయలు కట్టి కార్డు తీసుకోండి. మీకు 100 రూపాయల బ్యాలెన్స్ ఉంటుంది. అలా ఫ్రీ కాదు, దీనిలో ఫ్రీ కాదు. 100 రూపాయల బ్యాలెన్స్ ఉంటుంది. 100 రూపాయలకు మీరు 5 రూపాయలు అంటే 20 క్యాన్లు మీకు వాటర్ వస్తుంది మీకు. కాబట్టి కార్డు కూడా ఫ్రీ ఇస్తున్నాం. ఇక్కడ వాళ్ళు నర్సయ్య అని ఎవరైనా కూర్చుంటారు. మీరు కార్డు మీరు దీని కాదు కార్డు మాకు కాదు ఇచ్చేది, నాకు కాదు ఇచ్చేది బాబు వాళ్ళకే. నేను అనేది ఏంటంటే ఈ కార్డు కూడా మీకు ఫ్రీ ఇస్తున్నాం. మా ఫౌండేషన్ కార్డు కూడా పైసలు కలెక్ట్ చేస్తున్నారు. మీకు ఇచ్చే బ్యాలెన్స్ దీనిలో 100 రూపాయలు వేయించిన మీరు ఆ 100 రూపాయలు మీరు వాడుకోండి, మంచిగా వాడుకోండి. మీరు మంచి ప్యూరిఫైర్ తాగండి, మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి. మీరు ఎంత సంతోషంగా ఉంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకొకటి డంపీ యార్డ్ గురించి ఒక 2 నిమిషాలు చెప్తా. డంపీ యార్డ్ గురించి 42 రోజులు హనుమంతన్న మీ అందరూ కలిసి ఉప సర్పంచ్ అందరూ కలిసి మనం స్ట్రైక్ చేసాం. నాయకులను నమ్మద్దనే ఉద్దేశంగా మేము ఒక హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. రామన్న మాకు ఏ వద్దు, అవన్నీ మేము చూసుకుంటాం. ఎందుకంటే నేను జవహర్ డంప్ యార్డ్ ఒక నేను ఒక బాధ్యుడు కాబట్టి ఆ డంప్ యార్డ్ అయితే పేద ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది అవుతుంది, ఏ విధంగా కూడా జబ్బులు వస్తాయనే విషయం నాకు తెలుసు కాబట్టి, నా అనుభవం ఉన్నది కాబట్టి నేను ఆ యుద్ధంలో పాల్గొన్నా. దాన్ని కూడా కోర్టులో కూడా బిల్లు వేసినాం. ఆ బిల్లుకు గవర్నమెంట్ కు తలకేంద్రం అవుతుంది. కోర్టుకి ఏం సమాధానం చెప్పాలని వాళ్ళకి అర్థం అవుతలేదు. దానిలో ఒకటే చెప్పాలి, పెట్టామా పెడితే మీకు ఏం పర్మిషన్ కోర్టు అడుగుతుంది. మీకు పొల్యూషన్ పర్మిషన్, గ్రామ పంచాయతీల పర్మిషన్ ఇచ్చినా ఇదన్నా ఉద్దేశంగా ఈసారి 3 సార్లు అది కోర్టుకు వచ్చింది. అయినా కూడా వాళ్ళు కౌంటర్ వేయలేదు. ఇక కోర్టు కూడా సీరియస్ అయింది. మొన్న ఆ కేసు ఉన్న రోజుల్లో నేను హైకోర్టు బెంచ్లో కూర్చున్నా. ఏం మాట్లాడతారని పేరు అడ్వకేట్ చెప్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తలేరు. సార్ సీఎం గారు బిజీ ఉన్నారు, వాళ్ళు బిజీ ఉన్నారు, వీళ్ళు బిజీ ఉన్నారు అంటే జడ్జి గారు ఏమన్నారంటే అందరు బిజీ ఉంటే ప్రజలు ఎక్కడ పోవాలా, ప్రజలే ఓట్లు వేసారు కదా మీకు అన్నారు. ఇప్పుడు ప్రజలు కోర్టుకు వచ్చారు, ఓట్లు వేసింది ప్రజలు. మరి ప్రజల సమస్య పరిష్కరించుకోవాలి. మీరు ఎవరి సమస్య పరిష్కరిస్తారు కోర్టు అడిగింది. ఏదే మన అడ్వకేట్ జనరల్ అడిగింది. అడిగితే సార్ కొద్దిగా టైం ఇవ్వండి, కౌంటర్ వేస్తాం అని చెప్పాడు. జడ్జి గారు ఏమన్నారంటే వాళ్ళు కౌంటర్ వేసినాక మనం మాట్లాడదామని మన అడ్వకేట్ గారితో గౌరవ జడ్జి గారు చెప్పారు. కాబట్టి అది కూడా పరిష్కారం అవుతుంది. దాన్ని కూడా ఎట్టి కోశాలను కూడా డంప్ యార్డ్ ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. మన ప్రాణాలైన వేనా మంచిదే. మనం అందరం ఏకతగా ఉండాలి. ఎందుకంటే డంప్ యార్డ్ అంటే ఈ ఏరియా మొత్తం 15 కిలోమీటర్ల దూరం మనం నాశనం అయిపోతాం. మనం చిన్నకారు సన్నకారు రైతాం. ఎన్ని రోజులు కష్టపడ్డాం, మనం తిండి లేక బతికినాం. ఈ రోజు ఏదో తెల్ల బట్టలు వేసుకుంటాను, ఓ బండి మీద పోతున్నాం అంటే ఇంత నీళ్ళు వచ్చిన పుణ్యాలు మనం బతుకుతాం. కాబట్టి ఈ టైంలో మనకు ఒక దయ్యం లెక్క మనకు ఆ డంప్ యార్డ్ పడితే మన జీవితాలు పాడైపోతాయి. కాబట్టి నేను 2 చేతులైతే దండం పెట్టేది ఒకటి ఏంటంటే డంప్ యార్డ్ విషయంలో పాల్లాగే పిల్లల కాన్సర్ కూడా మన యుద్ధంలో పాల్గొనాలి. 99% ఆ పరిస్థితి రాకపోవచ్చు నాకు తెలిసింది, కానీ అది రాకుండానే చేస్తాం. గవర్నమెంట్ కూడా మనం కోర్టుకు పోయినాక ఏం సమాధానం చెప్పాలో అర్థమవుతలేదు. పిచ్చుకుంటుంది. ఏం సమాధానం ఏదైనా సీఎం గారి మీద వాళ్ళ మీద నెట్టేసి దాన్ని టైం తీసుకున్నారు. ఎందుకంటే వీక్లీ వన్స్ ఒకసారి అది కోర్టుకు కంపల్సరీ రీచ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చూస్తాం. తప్పకుండా నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ నీ పాదాభివందనం చెప్తున్నా. థ్యాంక్ యూ.